నా తెలంగాణ ప్రజలకు రేపు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి విజ్ఞప్తి. చూశాం, గత 9 ఏళ్ల కేసీఆర్ గారి పరిపాలనలో తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందో చూశాం. ఆ తర్వాత 6 గ్యారెంటీల గారడీలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల లోపల రావడంతోనే హైడ్రా అనే విధ్వంస కార్యక్రమానికి శ్రీకారం చుట్టి హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా విధ్వంసం చేసారో చూసాం. రియల్ ఎస్టేట్ ఏ విధంగా కుదేలైంది చూసాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇవాళ ఎంత దిగజారిపోయిందో చూసాం. ఇవాళ అప్పులకు పోతే కూడా అప్పులు పుట్టని పరిస్థితి వచ్చిందంటే ఇదంతా కూడా గత 2 ఏళ్ల దుర్మార్గమైనటువంటి అవినీతిమయమైనటువంటి కాంగ్రెస్ పరిపాలన. అనేక రకాల హామీలు ఇచ్చారు. ఏమేమి చెప్పారు ఒక్కసారి రేపు ఓటేసే ముందు గుర్తు చేసుకోండి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపలనే ఏమన్నారు? రావడంతోనే మేము రుణమాఫీ చేస్తాం, మళ్ళీ పోయి కొత్త లోన్లు తెచ్చుకోమన్నారు. ఎంతవరకు రుణమాఫీ అయిందో మీరు చూశారు. 15,000 రూపాయల రైతు భరోసా వేస్తామన్నారు ఎకరానికి. దాన్ని 12 కుదించారు. 3 విడతల రైతు భరోసాని ఎగ్గొట్టిరు ఇప్పటికి. అంటే దాదాపు ఒక 5 ఎకరాల ఉన్నటువంటి ఆసామికి, అంటే వ్యవసాయదారునికి ఎంత నష్టం జరిగిందో చూసుకోండి మీరు. సంవత్సరానికి ఎంత నష్టం జరిగిందో చూడండి. అంటే 3 విడతలు ఎగ్గొట్టిరు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకం లోపల కేసీఆర్ గారు ఆనాడు టంచన్గా పెళ్ళైన అమ్మాయిలకు 1,00,000 రూపాయలు ఇస్తే వీరు ఆ 1,00,000 రూపాయలతో తులం బంగారం ఇస్తామన్నారు. ఇప్పుడు ఇచ్చారని అడగండి. ఇప్పుడు ఓటు రేపు వేసే ముందు ఒకసారి మీరు ఆలోచించుకోండి ఎంతమందికి తులం బంగారం వచ్చిందనేది. గృహిణులకు, అంటే మన ఆడపడుచులకు, ఇంట్లో ఉన్నటువంటి గృహిణులకు ఒక్కొక్కరికి నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నారు మహాలక్ష్మి పథకం కింద. ఎంతమందికి వచ్చిందో మీరు బేరీ చేసుకోండి. బేరీ చేసుకున్న తర్వాత మీరు ఓటేయండి. నిజంగా 2,500 రూపాయలు వచ్చుంటే ఓటేయండి. అంటే పచ్చి మోసం కాదా చూడండి. కాలేజీ పోయి అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఇచ్చారా లేదా మీరు బేరీ చేసుకోండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రోటా అన్న ఆసరా పెన్షన్లు కేసీఆర్ గారు 200 రూపాయల పెన్షన్ను ఏకంగా 2,000కు పెంచి టంచన్గా ఇస్తే వీళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ 3 నెలలు అయితే ఆ ఆసరా పెన్షన్ కూడా ఇవ్వలేదు. 4,000 ఇస్తామని చెప్పేసి పచ్చి మోసం చేశారు. అవ్వకు అయ్యకు ఇద్దరికి ఇస్తామని చెప్పారు, మోసం చేశారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం పూర్తిగా దివాలా తీయించారు. ఈ యొక్క 2 ఏళ్ల కాలం లోపల 2 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చేసి పప్పు పుట్టాలకు పంచుకున్నారు. ఏమన్నా చేసిరో చూడండి. కేసీఆర్ గారు ఏం చేసినారు? కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేసి వనపర్తి, మహబూబాబాదు, భూపాలపల్లి, జనగాము చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఎన్నో, నిర్మల్, ఇట్లాంటి జిల్లాలు ఏర్పాటు చేసి ఆ జిల్లా హెడ్ క్వార్టర్ లోపల మెడికల్ కాలేజీలను పట్టుకొచ్చేసి ఆయా ప్రాంతాల అభివృద్ధికి మీ దరికే కలెక్టర్ లాంటి, ఎస్పీ లాంటి ఉన్నతాధికారులను తీసుకొచ్చి ప్రజలకు సౌకర్యం కల్పించేస్తే వీళ్ళు చేసింది ఏందయ్యా? వీళ్ళు వచ్చి మొత్తం పాలన పడకబెట్టి ఇప్పుడు జిల్లాలను ఎత్తేస్తారట. సర్వనాశనం చేశారు తెలంగాణని. ఇవన్నీ కూడా విఘ్నులైనటువంటి పట్టణ ప్రజలు, మీరు చదువుకున్న వాళ్ళు 1కి 2 సార్లు ఆలోచించుకొని, కాంగ్రెస్ అంటే విధ్వంసం గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ అనేది మనం 60-70 ఏళ్ళని చూస్తున్నాం. మొత్తం అన్ని రాష్ట్రాల్లో కనుమరుగైపోయింది. మనం మర్చిపోయి మరోసారి వాళ్ళకి అవకాశం ఇచ్చాం. కాంగ్రెస్ అంటే చెత్త ప్రభుత్వం తెలిసి కూడా 6 గ్యారెంటీల గారడీకి మోసపోయి వేశాం. ఒక్కసారి మోసపోతే మోసం చేసినోడి తప్పు. మళ్ళీ మోసపోతే ఇప్పుడు ఇవాళ వస్తారు, నైట్ ప్రలోభాలు చేస్తారు, మంది ఇస్తారు, అదే లిక్కర్ ఇస్తారు, పైసలు ఇస్తారు, అన్ని తీసుకోండి, ఒట్టేపించుకుంటారు. ఒట్టు కూడా వేయండి, ఏం కాదు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఊరూర తిరిగి 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తా అని వేములవాడ రాజన్న మీద, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద, శ్రీరాముల వారి మీద, భద్రాచలం అందరు దేవుళ్ళ మీద ఒట్లేసి మాట తప్పిండు. మనదంతా లోపల మనసులో అనుకోండి, మీరేం తప్పు చేయట్లేదు, డబ్బు ఇస్తే తీసుకోండి బరాబర్. చావు నోట్ల తలబెట్టి తెలంగాణను తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారి వల్లనే మనకు శ్రీరామ రక్ష. బీఆర్ఎస్ పార్టీని ఆదరించండి. ఇక నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఆ ఏరియా లోపల కొంత, కరీంనగర్ జిల్లా లోపల కొంత బీజేపీ ప్రభావం కనపడతా ఉంది. అది హిందుత్వ మిసుగులో ఆ యొక్క అరగుండు అరవింద్, అదేవిధంగా ఈ తంబాకు బండి సంజయ్, ఈ రఘునందన్ రావు, ఇటువంటి వాళ్ళు ప్రజలను రెచ్చగొట్టి హిందుత్వ అనేటువంటి ఒక కార్డును తీసుకొచ్చి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. బీజేపీ వల్ల నయా పైసా లాభం లేదు. మనకు బడ్జెట్ లోపల గత 7-8 ఏళ్ళ నుంచి ₹1 ఇవ్వట్లేదు. మన తెలంగాణ రాష్ట్రం నుంచి పైసలు తీసుకెళ్లి ఆ యొక్క ఉత్తరప్రదేశ్, బీహార్ అటువంటి రాష్ట్రాల లోపల మన డబ్బు తీసుకెళ్ళి మనకు ₹1 కూడా ఇవ్వట్లేదు. బీజేపీ వల్ల నయా పైసా లేదు. హిందుత్వ పేరుతో వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. హిందుత్వ పేరుతో రాజకీయం చేయడం అనేది మహాపాపం. అలాంటి ప్రలోభాలకు మనం లొంగొద్దు. ఎందుకంటే బీజేపీ వల్ల శూన్యం. ఇప్పుడు మీరు చూడండి, బీజేపీ పాలిత ప్రాంతం గత 3 టర్ముల నుంచి రూల్ చేస్తుంది. ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా ఉందో, వాళ్ళ బతుకులు ఎట్లున్నాయో చూడండి. మన తెలంగాణ బతుకులు కేసీఆర్ గారు ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దారు చూడండి. అంటే మతం అనేది రాజకీయానికి వాడకూడదు. కేసీఆర్ కంటే పెద్ద హిందూ ఎవరున్నారు? యాదాద్రి టెంపుల్ని ఏ విధంగా చేసిండు? మన రాజన్న సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేసిన వేములవాడ రాజన్న పేరు మీద, భద్రాద్రి జిల్లాను ఏర్పాటు చేసిన శ్రీరాముల వారి పేరు మీద,
శ్రీరామ సీతారామ ప్రాజెక్టును పట్టుకొచ్చారు. అంటే కేసీఆర్ గారిని మించిన హిందూ ఎవరు లేరు. కేసీఆర్ గారు అన్ని మతాలను గౌరవించిండు. ఏముంది, క్రిస్మస్ కానుకలిచ్చి క్రిస్టియన్లను కాపాడుకున్నాడు. అదేవిధంగా షాదీ ముబారక్ ఇచ్చి ముస్లిం మహిళలకు ఆదుకున్నారు. ఈ విధంగా అంటే ఆయనకు మతముతో సంబంధం లేదు. ప్రజలు, ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ, అంటే తోటి మనిషిని మనం సేవ చేయడమే ఒక భగవంతుని సేవించినట్లు భావించిండు. కాబట్టి కేసీఆర్ గారు అన్ని మతాల వాళ్ళను సమన్యాయం చేసిండు. బీజేపీ వాళ్ళు ఓన్లీ మతం కార్డు తప్ప డెవలప్మెంట్ అనేది వీళ్ళు కొత్త 8 మంది ఎంపీలు గెలిపించిన మన బీజేపీ వాళ్ళని మన పార్లమెంట్ ఎన్నికల్లో ఏం తీసుకొచ్చారు, మన తెలంగాణ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు మీరు పేరు చేసుకోండి. బీజేపీకి ఓటు వేయడం అంటే మురిక్కాలో లేచినట్టే, అది వేస్ట్. మతాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారు. మతాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్న బీజేపీ మతాన్ని రాజకీయం కోసం ఉన్న ఎంఐఎంతో ఈక్వల్. ఇప్పుడు చూడండి, ఓల్డ్ సిటీలో ఏమైనా డెవలప్మెంట్ ఉందా? వాళ్ళు కూడా అంత మతాన్ని రాజకీయం కోసం వాడుకుంటారు. ఈ మత రాజకీయాలు చేసేటువంటి ఎంఐఎం బీజేపీ ఇటువంటి వాటిని నమ్మొద్దు. ప్రజల కోసం నిత్యం తనలాడేటువంటి కేసీఆర్ గారు ని మనం సమర్థించాలి. కేసీఆర్ గారితో శ్రీరామ రక్ష తెలంగాణకు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తూ మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. జై తెలంగాణ.